హోంశాఖ నీ దగ్గర పెట్టుకొని హోమ్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఆడుతున్న ఆటలు నీ ఆటలు నడవే అని చెప్తా ఉన్నాం. మొన్న లగచర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుస అరెస్టులు అనేవి చాలా దారుణం అని చెప్పేసి అయితే స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే చూసుకుంటే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే వ్యాపారవేత్తలు అనేది అరెస్టులు అనేవి విపరీతంగా జరుగుతుంది. అలాగే ఉద్యమకారులు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం శ్రీనివాస్ గారిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఇలా మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్ల సీనన్న గారిని ప్రొద్దున ఉదయం 5 గంటలకు ఇంటికి పోయి పోలీసులు తలుపు కొట్టాల్సిన అవసరం ఏముంది? తలుపు కొట్టడమే కాక కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఏం చేసిండు అని నువ్వు ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నాను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో దళితుల, గిరిజనుల అనేక సమస్యలపై పోరాటం, అనేక సమస్యలపై కొట్లాడి అనేక సమస్యల మీద చట్టాలు చేసి ఆయన వాళ్ళ అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి ఆయనే. దాన్ని ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే అప్పటికి ఎవరికి తెలియకపోతుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎస్సీ ఎస్టీ కమిషన్గా ఉండి ఆయనే దానికి వన్య తెచ్చి జాతీయ వ్యాప్తం చేసిండు దాన్ని. అలాంటి వ్యక్తిని ఇలా నువ్వు అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకోవడో మాకు తెలుస్తలేదు. మాసప్ ట్యాంక్ పిఎస్కి తీసుకొచ్చారు. మాసప్ ట్యాంక్ పిఎస్ నుంచి ఒక జిహాద్ కానీ, ఒక ఉగ్రవాదిని కానీ, ఒక టెర్రరిస్ట్ కానీ తీసుకోయే విధంగా ఇవాళ ఎర్రల సీనన్నను తీసుకొని వచ్చారు. ఇవాళ ఇప్పుడు ఈ పిఎస్కి తీసుకొచ్చారు. మాసప్ ట్యాంక్ పిఎస్ ఇక్కడ నుంచి ఎటు తీసుకోవడం మాకు అర్థమైతే అవ్వట్లేదు. ఇది కేవలం ఒక దురుద్దేశంతో, ఒక రాజకీయ కుట్రతో, ఒక కక్షతో చేస్తున్న రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తూ ఉంది? ఇవాళ భారతదేశం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తూ ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నువ్వు హోంశాఖ నీ దగ్గర పెట్టుకొని హోమ్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఆడుతున్న ఆటలు నీ ఆటలు నడవే అని చెప్తా ఉన్నాం. మొన్న లగచర్ల విషయంలో నువ్వు రైతులను అరెస్ట్ చేసి ఒక మాజీ ఎమ్మెల్యేని పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి 37 రోజుల్లో నువ్వు నీ ప్రత్యర్థిని అరెస్ట్ చేసి నువ్వు జైల్లో పెట్టినావు, నువ్వు రైతులను జైల్లో పెట్టినావు. నువ్వు ఏం సాధిస్తావని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మొన్న ఒక హీరోను అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినావు. ఏంది అసలు ఏం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ప్రశ్నించొద్దా? ప్రశ్నించే హక్కు మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవ్వలేదా? మాకు కేవలం నీకే ఇచ్చిండా? నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు రూల్ డివైడ్ అండ్ రూల్ పాలన చేస్తా అంటే మేము 6 గ్యారెంటీలు అన్నావు. 6 గ్యారెంటీలకు 12 మాసాలు అయిపోయింది. అన్ని జూటా గ్యారెంటీలు ఇచ్చినావు. ఇలా రైతులకు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? నువ్వు రైతు బంధు అడుగుతామని ఇలా నేను అసెంబ్లీలో ప్రశ్నిస్తామని చెప్పి నువ్వు అందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నావు. ఈ అరెస్టుల డ్రామాలతోని నువ్వు పూట గడుపుతా ఉన్నావు. నువ్వు సంక్షేమ వీరా నాయన అంటే ప్రజల మీద నిర్బంధాలు, అరెస్టులు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము ఈ విషయంలో నిన్ను ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ గురుకులాలలో చూసుకుంటే 58 విద్యార్థులు ఇవాళ చనిపోతూ ఉంటే నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? మరి నిన్నెన్ని మాటలు అరెస్ట్ చేయాలి? వాళ్ళ ప్రాణాలు కావా? వాటికి నువ్వు నైతిక బాధ్యత వహించవా? మరి వాళ్ళు విష పదార్థాలు తిని వాళ్ళకు సరి అయిన వసతులు లేక విద్యార్థులు చనిపోతూ ఉంటే నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇలా ఏం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ వరుస అరెస్టులు వెనక రాజకీయ కక్ష ఉందంటారా? 100% రాజకీయ కుట్రనే ఉన్నది. ఇవాళ నువ్వు ఇచ్చిన దొంగ గ్యారెంటీలు, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు నీ దొంగ గ్యారెంటీలు నిలదీస్తామని చెప్పి ప్రతిపక్షం ఉండొద్దని చెప్పి ప్రతిపక్షం మీద నువ్వు కుట్ర చేసి ఇలా కుట్రపూరితంగా అరెస్టులు చేస్తున్నవే తప్ప, నీ రాజకీయ కక్ష కోసం అరెస్ట్ చేస్తున్నవే తప్ప అలా వేరే ఉద్దేశం లేదు. నేను ప్రశ్నిస్తూనే ఉంటాము. ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఇవాళ భారతదేశంలో ఉంటుండే. ఇవాళ ర్యాంక్ మొత్తం పడిపోయి అగోగతి పాలు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ అప్పుల కుప్ప అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. సంక్షేమం లేదు, సరి అయిన పాలన లేదు. ఈ విధంగా నేను ప్రశ్నిస్తామనే ఉద్దేశంతోనే, రాజకీయ కుట్రతోనే, రాజకీయ లబ్ధి కోసమే నువ్వు ప్రశ్నించే గొంతుకలను నొక్కుంటా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, చూస్తూ ఊరుకోము. నిన్ను ఎక్కడికక్కడ ఎండగడతా ఉంటాము. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లోనైతేనేమి, రాబోయే ఈ గడిచిన ఇంకా 4 సంవత్సరాలైనా అడుగడుగులా నిన్ను అడ్డుకుంటూ ఉంటాము, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము. నీ అక్రమాలిక నడవమని నీకు హెచ్చరిస్తూ ఉన్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.
ఇప్పుడు శ్రీనివాస్ గారిని మసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ ఉంచారా లేదంటే వేరేకి వెళ్ళి తరలించే ప్రయత్నం చేశారు? ఎక్కడికి తరలించినో మాకు అర్థమైతలేదు. ఒక ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టు వివిధ ప్రాంతాలు దింపుకుంటా ఫస్ట్ మాసప్ ట్యాంక్ తీసుకొచ్చారు. మాసప్ ట్యాంక్ వచ్చి మేము వచ్చి చూసేసరికి మాసప్ ట్యాంక్ లేడు. మరి ఎక్కడెక్కడ తిప్పుతుర్రో ఎక్కడెక్కడ తీసుకోతుండో మాకు అర్థమవుతా ఉండలేదు. ఇలా ఏం చేసిండ్రని అరెస్ట్ చేసిర్రు మీరు, ఎందుకు అరెస్ట్ చేసిండో మాకు అర్థమవుతలేదు. కానీ ఇవాళ సీనన్నను వెంటనే విడుదల చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.